తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీలో పోలీసుల బలగాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గూడూరు డీఎస్పీ గీతాకుమారి, సీఏ హుస్సేన్ బాషా పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ పి నాగబాబు, చిట్టమూరు సబ్ ఇన్స్పెక్టర్ బలరామయ్య పోలీస్ సిబ్బందితో బీసీ కాలనీని జల్లెడపట్టారు. ఇంటింటికి తిరుగుతూ తనిఖీ చేసి ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి అనుమానితులపై ఆరా తీశారు. ఈ సెర్చ్ లో ఎలాంటి ధృవపత్రాలు లేని 3 బైక్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించామని సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు తెలిపారు. ఆ వాహనాలకు సంబంధించి పత్రాలు ఉంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి చూపించి ద్విచక్ర వాహనాలను తీసుకుపోవచ్చని ఆయన తెలియజేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతో పాటు ఏఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. ఈ రోజు మా ఉన్నతాధికారి గవర్నర్ ఎస్పీ గారి, మన డిఎస్పీ గారి, మా సిఐ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం పూట 5 గంటల నుంచి మన వాకాడు బీసీ కాలనీ యందు కార్డన్ సెర్చ్ అనే ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనం అన్ని ఇళ్లని క్షుణ్ణంగా తనిఖీ చేసి అందులో భాగంగా కొన్ని వెహికల్స్ని మేము సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 7 వెహికల్స్ మేము సీజ్ చేశాము. అందులో ఏమిటంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎటువంటి సరైన పత్రాలు లేని వెహికల్స్ని మేము సీజ్ చేసి వాటిని మేము స్టేషన్ తరలించడం జరుగుతుంది. ఏదైనా మీకు డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే తీసుకొచ్చి మాకు ప్రొడ్యూస్ చేస్తే కనుక తీసి మీకు రిటర్న్ చేస్తాము. లేదంటే కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. మరి ముఖ్యంగా తెలియజేయడానికి ఎండాకాలం కాబట్టి దయచేసి అందరూ కూడా వెహికల్స్ డాక్యుమెంట్స్ బాగా పెట్టుకోండి. ఉదయం పూట మీరు మీ కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్లయితే ఉదయాన్నే మీరు కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం టైంలో బాగా తీవ్రంగా ఉన్న టైం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల లోపు మీరు దయచేసి బయటికి రాకుండా కొంచెం ఎక్కువ వాటర్ తాగుతూ మంచిగా తాగుతూ మీరు మీ ఆరోగ్యాన్ని పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈవినింగ్ టైంలో మేము వెహికల్ చెక్ చేసేటప్పుడు బాగా పరిశీలించింది ఏంటంటే డాక్యుమెంట్స్ లేకుండా ప్లస్ లైసెన్స్ లేకుండా హెల్మెట్స్ లేకుండా వెహికల్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు సరైన పత్రాలు పెట్టుకుని హెల్మెట్స్ పెట్టుకుని డ్రైవ్ చేసి మీకు మీ యొక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా ఈ విధంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు. అభివృద్ధికి ట్రేడ్ మార్క్, సంక్షేమానికి అడ్రస్, నవ్యాంధ్ర రథసారథి, పరిపాలనా దక్షుడు, రాజకీయ దురంధరుడు, స్వాప్నికుడు, సాధకుడు, మా ప్రీతమ నేత, పూజ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ బీదా రవిచంద్ర యాదవ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ. జన్మదిన శుభాకాంక్షలు. అమరావతి రూపశిల్పి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న అభివృద్ధి ప్రదాత, ప్రజానాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సర్వేపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సహాయ సహకారాలు అందిస్తున్న మా ప్రియతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శాసనసభ్యులు, సర్వేపల్లి నియోజకవర్గం. ఉలకించే గురుపీఠం శోధనయే